దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. అమృతం సీరియల్ మీరు శివాజీ రాజా గారి తర్వాత మధ్యలో వేరే యాక్టర్ చేశారు. తర్వాత మీరు నరేష్ గారు చేశారు. తర్వాత మీరు థర్డ్ యాక్టర్. సార్ నరేష్ గారు చేసింది చాలా తక్కువ ఎపిసోడ్లు. వారిని పక్కన పెడితే శివాజీ రాజా గారు చాలా లౌడ్ యాక్టర్. ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ ఒక ట్రైనింగ్ తీసుకొని ఈ పర్టికులర్గా ఈ యాక్షన్ ఇలా ఉండాలి మెజర్మెంట్స్తో చేసే యాక్టర్. లౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అన్నమాట. చిన్న జర్క్ ఇవ్వడం కానీ అట్ట చూడడం కానీ అట్ట అలాంటి ఒక ఎక్స్ప్రెషన్. మీది చాలా కంపోజ్డ్గా ఎక్కడ నేర్చుకుంది కాకుండా మీకు స్వతహాగా వచ్చి చాలా కంపోజ్డ్గా. బట్ ఒకే సీరియల్లో ఆయన అంతే ఇంపాక్ట్ ఇవ్వగలిగారు, మీరు అద్భుతమైన ఇంపాక్ట్ ఇవ్వగలిగారు, ఎవరూ తగ్గలేదన్నమాట. సో ఆ క్యారెక్టర్ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అంటే నేను అడిగేది అర్థమవుతుందా? నేను కరెక్ట్గానే అడగలుగుతున్నాను లేదు? చాలా బాగా అర్థమైంది. నేను అంత బాగా చేయడానికి కారణం ఒకళ్ళు మీరు అన్నదే నేను చెప్పాలనుకుంటే దానికి ఇంత ఆలోచించకపోవడం, ఇంత అర్థం చేసుకోకపోవడమే. ఎప్పుడైతే మీకు అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది ఇందాక నేను చెప్పినట్టు రజనీకాంత్ సిగరెట్ లాగా అయిపోతుంది సార్. ఎక్కువ ఫోకస్ పెట్టి జాగ్రత్తగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయం. జీవితంలో ఇది ఒకటే ఎపిసోడ్ కాదు కదా, ఇది ఒకటే రోల్ కాదు కదా, ఇది ఒకటే సినిమా కాదు కదా, చేసుకుంటూ పోదాం. సో అవేం పెట్టుకోలేదు అస్సలు ఉండదండి నాకు, ఎప్పుడు ఉండదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉండదు. అలా ఉండడం వల్ల హ్యాపీగా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నా. శివాజీ రాజా గారు ఎలా చేశారు, ఆయన కన్నా నేను బాగా ఎలా చేస్తాను సార్, ఆయన కన్నా బాగా నేను ఆయనలా చెయ్యాలని చూస్తే అప్పుడు ఆయన కన్నా బాగా చేయాలని చూడాలి. కరెక్ట్. నాకేమొచ్చి అదే చేస్తున్నా, అందుకే పెట్టుకున్నారు నన్ను. అసలు నేను అప్పటిదాకా కామెడీయే చేయలేదు. అన్నీ ఒక భగ్న ప్రేమికుడు, యాంగ్రీ యంగ్ మ్యాన్, కస్తూరి, రుతురాగాలు, ఈ సీరియల్స్ అంతా డ్రగ్ ఎడిక్ట్ ఇలాంటివి ఉండేవి. బాగా హెవీ ఇంటెన్స్, బాగా హెవీ డైలాగ్ చెప్పడం అన్నీ ఉండేవి. కామెడీ ఒక్కసారి సడన్ గా ఫాట్ మన అమృతంలోకి వచ్చేసరికి అది గంగరాజు గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి, ఏలేటి చంద్రశేఖర్కి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా వచ్చింది అని నాకు నిజంగా తెలియదు. నా హెయిర్ స్టైల్ అప్పటిదాకా చూడండి, నా ముందు మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో అట్లా చూస్తే నా హెయిర్ స్టైల్ డిఫరెంట్గా మొత్తం విపరీతంగా మార్చేసాం. మీసం వెరైటీకి పెట్టి క్యారికేచర్ వేస్తే ఇది అమృతం, ఆ కళ్ళద్దాలు, ఈ పెన్సిల్ కటింగ్ మీసం, ఈ రెండు పెడితే క్యారికేచర్ వేస్తే ఇది అమృతం అని చెప్పేసి ఒక లుక్ తీసుకొచ్చారు. అంటే బహుశా మీరు అన్నట్టే గంగరాజ్ గారు యాజ్ అ క్రియేటర్, యాజ్ అ విజనర్ గా శివాజీ రాజా గారికి నరేష్ గారికి ఉన్న అడ్వాంటేజ్లు ఇడికి లేవు. అంటే ఏంటి, వాళ్ళు ఎస్టర్ ఇయర్స్ లో హీరోస్ గా చేసి బాగా, నరేష్ గారు ఎలాంటి సినిమాలు చేశారు సార్. శివాజీ రాజా ఆఫ్ కోర్స్ ఆల్ టైమ్ కమెడియన్ గా ఆయన బాగా సక్సెస్ఫుల్ గా, ఆయన టైమింగ్ టెరిఫిక్. సో మీరన్నదే వాళ్ళంత ట్రైన్డ్ గా, అంత దీనిగా ఉండి, వాళ్ళంత ఎక్స్పర్ట్లు అయిన వాళ్ళ ముందు చూడగానే వాళ్ళు నవ్వు తెప్పించగలిగే యాక్టర్స్ ముందు నన్ను చూస్తే ఏమీ అనిపించదే, కానీ వీళ్ళు ఏదో ఉంది అది బయటికి తీసుకొద్దాం అనుకుని లుక్ కొంచెం మారుద్దాం. ఆడియన్స్ ఇప్పటిదాకా ఇలా చూసారు, ఇలా చేద్దాం అనేటప్పటికి అప్పటిదాకా గుబురుగున్న మీసాలంతా కట్ చేయి, నాకు మొహం నేనే చూసుకుని సిగ్గుపడేది ఏంటి ఇలా ఉంటాను బాబోయ్. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్. మనదేముండదు సార్, సమిష్టి కృషి, అందరు కలిపి చేస్తే యాక్టర్ పేరు వస్తుంది సార్. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతుంది. అండ్ మీ సినిమాల్లో నేను పర్టికులర్గా ఒక సినిమా గురించి మాట్లాడతాను, అంటే కొన్ని లిస్ట్ వేసుకున్నా కానీ టైం ప్రకారం వెళ్తున్నాను. లీడర్ మూవీ సార్. లీడర్ మూవీలో ఆ క్యారెక్టర్ రానా గారిని వచ్చి కలుస్తారు, ఇట్లా డబ్బులు ఇచ్చానని చెప్పి చెప్తారు అనమాట. నైట్ ఉరేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కాల్ వస్తుంది మీకు. మాట్లాడిన తర్వాత బెడ్ల దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు పెట్టుకుంటారు మీరు. అది యాక్టింగ్. అది వారు నేర్పిస్తేనో ఇంజెక్ట్ చేస్తేనో వచ్చేది కాదు, ఆ దేవుడికి అలా దండం పెట్టుకునే ఎక్స్ప్రెషన్. సో నాకు ఆ క్యారెక్టర్ గురించి, ఆ షూట్ గురించి ఏమైనా చెప్పండి సార్. ఏంటంటే శేఖర్ కమల గారు విపరీతమైన ఫ్రీడమ్ ఇస్తారండి. అది ఎంత అంటే, నేను ఒక సీన్ ఉంటుంది, ముస్లిం క్యారెక్టర్ ఉన్నది అందులో, మీకు తెలుసు కదా. ముస్లిం క్యారెక్టర్ అంటే రానా క్యారెక్టర్, లీడర్ మా రానా క్యారెక్టర్ ఖచ్చితంగా గెలవాలి. అర్జున్ ప్రసాద్ అనుకుంటా అతని పేరు. అర్జున్ ఎలాగైనా సీఎం అవ్వాలి అని మేము ఒక స్టేజ్కి వచ్చాక పీక్స్కి వెళ్ళిపోద్ది స్టోరీ. అక్కడ అందరికి ఉద్వేగభరితమైన ఒక టెన్స్డ్ మూడ్ ఉంటుంది. ఆ టైంలో నేను ఇలాగ అల్లాకి ప్రార్థన చేసుకుంటూ ఇలా పక్క తిరిగి ఇలా చూస్తాను. చూసేటప్పటికి నాకు ప్రియానంద్ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది. అక్కడ వినాయకుడు బొమ్మ ఉంటే ఇలా దండం పెట్టుకుని కనిపిస్తుంది. ఇది షార్ట్ అని చెప్పింది, నువ్వు ఇలా దండం పెట్టుకో. మీ ఇద్దరు కోర్ టీమ్ ఆయనకి, రానా గారికి. సో ఇలా దండం పెట్టుకుని నువ్వు అలా ఇలాగ ప్రార్థన చేసుకుని ఇటు తిరిగేసరికి కనిపిస్తుంది, ఒక రియాక్షన్ అంతే. ఆ షార్ట్ తీసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి చెప్పా, సార్ నాకు చిన్న థాట్ వచ్చింది. ఏంటి అదే ఇది అంటే ఏంటంటే, ఇలా ప్రార్థన చేశాడు అల్లాకి, ఇలా తిరిగాడు, చూస్తే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటుంది అమ్మాయి. ఇక్కడ ఉంటే విఘ్నేశ్వరుడు
ఇలా విఘ్నేశ్వరుని కూడా చూస్తాడు ఒకసారి. చూసి వీడు కూడా తెలియకుండా ఇలా అంటాడు ఒకసారి. అది ఉంది సినిమాలో. అంటే ఆయన వెంటనే ఆయనకు అర్థమైంది నేను చెప్పేది. ఒకసారి ఆగారు. సెన్సిటివ్ టాపిక్ అండి ఇది. అంటే ఎవరైనా రివర్స్ అయితే ఏంటి? అవును. అవును. దీని విపరీతమైన ఈకలు పెరిగితే ఏం చేస్తాం కోడిగుడ్డు మీద? అది చూసుకోవాలి డైరెక్టర్. ఆయన ఏం చేశారంటే ఒక్కసారి వావ్ ఫీలింగ్ ఉంది. కానీ ఆలోచిస్తుండే అన్నా సార్ ఇందులో దేవుడు మతం కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్జున్ సీఎం అవ్వాలని. అర్జున్ సీఎం అవ్వాలని తీవ్రంగా కోరుకుంటున్న ఒక మనిషికి ప్రపంచంలో ఉన్న ఏ హెల్ప్ అయినా కావాలి. ఏ పవర్ అయినా కావాలి. ఎవరైనా సరే. దానికి ఉదాహరణ ఏంటి? ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మురికివాడల్లో కూడా వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకుంటున్నారుగా మన సోకాల్డ్ మినిస్టర్స్ అందరూ. వీళ్ళు గొప్పవాళ్ళేనా? కాదు. అవసరం. అది మంచి ఉద్దేశంతో కూడిన అవసరమా? మోసం చేసేదా? అది వేరే. కానీ అవసరం తాలూకు తీవ్రత చెప్పాలంటే నేను నా దేవుడు దండం పెట్టుకున్నా ఓకే. ఆ పిల్ల ఆమె దేవుడు దండం పెట్టుకుంది ఓకే. ఇది వైస్ వర్సా. ఇప్పుడు ప్రియానంద్ అక్కడ లేదు. అంత షిఫ్ట్ అయిపోతుంది. వాడు సారీ ఆ అమ్మాయి షార్ట్ కాదు ఇది. ప్రియానంద్ కూడా ఇదే పని చేయొచ్చు. ఆయన ఆలోచించింది అదే. ప్రియానంద్ కూడా ఇలా చేయొచ్చు కదా. అంటే ఏంటి? విఘ్నేశ్వరుడు ఇలా దండం పెట్టుకుని చూసింది. వీడు ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి కూడా ఇలా ఒకసారి అనేసుకోవచ్చు. ఒక అవసరం అన్నది దేవుడిని క్రియేట్ చేసిందన్న వాదన ఉన్నవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్ ఇది. అంటే ఆయన ఓకే అన్నారు. మళ్ళీ సెటప్ పెట్టి ఆ చిన్న షిఫ్టింగ్ అదే మళ్ళీ పెట్టి ఆ షార్ట్ తీశారు. అది సో చెప్పొచ్చు పాయింట్ ఏంటంటే అంత అంత ఆలోచిస్తారు ఆయన. అంటే ఒక యాక్టర్కి ఐడియా వచ్చింది కొట్టిపారేయచ్చు. లేకపోతే సేమ్ ఇందాక ముద్దు పెట్టింది కూడా. సో అది ఎలాగే సార్ ముద్దు పెట్టుకోవచ్చు ఆ పిల్లలు. చాలా బాగుంటుంది. అసలు ఆయన్ని అడగాల్సిన పరిస్థితి లేకుండా విపరీతంగా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారండి. అది సీన్ చెప్పి మీకు మామూలుగా స్క్రిప్ట్లు అంటే ఈ సైజులో ఉంటాయి అందరూ 80 సీన్లు 90. ఆయన ఎంత ఉంటుంది? నవల్ చదివినట్టే డీటెయిలింగ్ అద్దరిపోద్ది. అంటే ఎలా ఉంటుందంటే వీడి ఈ మాట అందాం అనుకుని ఎందుకులే అని చెప్పి ఆలోచించి ఇలా అన్నాడు అని రాస్తాడు. అప్పుడు యాక్టర్కి యాక్టింగ్ వచ్చేట్లా ఇవన్నీ యాడ్ ఆన్స్. అంటే ఎందుకు చెప్పానంటే ఆయన తాలూకా ఎంకరేజ్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుంది. ఒక యాక్టర్ తాలూకు తపన ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఆ కాంట్రిబ్యూషన్ ఎంత పాజిటివ్ గా తీసుకుంటారు, దాన్ని ఆయన ఇన్కల్కేట్ చేసేటప్పుడు అన్ని ఇంప్రూవైజేషన్స్ చేస్తారు. మీరు అడిగారని చెప్తున్నాను కాదండి. ఇప్పటికీ ఆ ఒక్క సీన్ గురించి ఎన్ని వందల మంది అడుగుతారో నాకు తెలుసు. హ్యాట్స్ ఆఫ్.